audio jungle. అందరికీ నమస్కారం. మేము ప్రజలకే భయపడతాం అని మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఏదైనా అన్యాయం గురించి నోరు తెరిచి అడిగేలోపే జనాలని సెక్షన్లు, జైళ్లు అని చెప్పి నోరు మూపించిన కేసీఆర్ సారేనా ఈ మాట అన్నది? నిజంగా భయపడుతున్నారా? అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు మీ ఉద్దేశం ఏంటి? దీని వల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజలు మిమ్మల్ని 5 ఏళ్లు పాలించమని పూర్తి మెజారిటీతో మీకు మద్దతు తెలిపారు. మీరేమో మేనిఫెస్టోలో ఉన్న హామీలు తీర్చకుండా 9 నెలల ముందే చేతులెత్తేశారు. పోనీ మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా అంటే అది లేదు. ఏ నైతిక విలువలతో మళ్లీ ప్రజలని ఓట్లు అడుగుతారు? సరే, రద్దు చేశారు. అప్పుడే 105 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ డిక్లేర్ చేశారు. దానిలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేసే. చాలా మంది మీద అవినీతి ఆరోపణలు విచ్చలవిడిగా ఉన్నాయి. వాళ్ళకి ఏ రకంగా మీరు మళ్లీ అవకాశం ఇచ్చారు? ఈ 4.5 ఏళ్లలో మీరు చేసింది 60 ఏళ్లలో చేసిన అప్పుకి 3 అప్పు ఎక్కువ చేసి మళ్లీ ఎన్నికలకి వెళ్తున్నారు. కేజీ టు పీజీ చదివేమాయే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులేమాయే, రైతు రుణమాఫీలేమాయే, ఇంటికో ఉద్యోగం ఏమాయే, దళితులకి 3 ఎకరాల భూమి ఏమాయే, ఇది చెప్పుకుంటే పోతే ఇంకెన్నో. దేశం మొత్తంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదానికి సపోర్ట్ చేస్తుంటే మీరేమో కలిసిన లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ విడగొట్టారు. దీని వల్ల ఎంత ప్రజాధనం నష్టమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఈ 9 నెలల్లో మీ పాపులారిటీ తగ్గిపోతుందనా, లేకపోతే మోదీ గారి వేవ్ లో మీరు కూడా కొట్టుకుపోతారనా, లేకపోతే ప్రతిపక్షాలు చేసే అవినీతి ఆరోపణలు రుజువవుతాయని భయపడుతున్నారా? జనాలకి మీ ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి ఉంది. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకి ఉద్యోగాలు లేవని, నోటిఫికేషన్సే ఇవ్వలేదని, గెలుస్తారని అంత నమ్మకం ఉంటే ఈ 9 నెలలు కూడా ఇంకా పని చేసి ప్రజలకి కొంతైనా మేలు చేసి ఉండాల్సింది కదా. ప్రెస్ మీట్ లో కూడా మిమ్మల్ని అడిగిన ప్రశ్నలను పరిహాసం చేసి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం? మీ ప్రసంగాలలో కూడా ఈ 4 ఏళ్లలో నిజంగా చేసిన మంచి పనులు చెప్తే బాగుంటుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాస్తో కూసి చేసిన ప్రగతిని అమ్ముడుపోయిన టీవీ ఛానల్స్ లో 1000 రెట్లు చేసి చూపించి ప్రజలని మభ్యపెడుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలు కూడా మీ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రగతి నివేదన సభలో జోనల్ వ్యవస్థ గురించి మోదీ గారిని ఇస్తావా సస్తావా అని అడిగారు అని ప్రస్తావించారు. ఢిల్లీకి వెళ్ళేమో అచ్చా అచ్చా అంటారు, ఇక్కడికి వచ్చి మోదీ గారు బచ్చా బచ్చా అంటారు. అంటే మోదీ గారికి తెలుగు అర్థం కాదనా? కానీ ప్రజలకు అర్థమవుతుంది. మీది సెక్యులర్ పార్టీ అన్నారు. ఎంఐఎం ఏమో మీ దోస్తా. ఆ దోస్తు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నారు తెలుసా? ఫస్ట్ అయితే ఎలక్షన్స్ కానీ తర్వాత సీఎం ఎవరవుతారో ఆలోచిద్దాము అన్నాడు. ఇంకేమన్నారు? కర్ణాటకలో కుమారస్వామి అయినప్పుడు నేను సీఎం కాలేనా అని. ఈయనే అప్పట్లో 100 కోట్ల హిందువులని 15 నిమిషాలు టైం ఇస్తే హత్య చేస్తా అన్నాడు. ఇదా సెక్యులరిజం అంటే? ఎంఐఎం సీఎం కోరిక వింటే నాకు నవ్వొచ్చింది. వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచిస్తే వాళ్ళలో ఉండే ఐక్యతనే దానికి కారణం. అదే మనమైతే కులాల వారీగా విడిపోయి కొట్టుకుంటున్నాం. ఓవైసీనేమో గారు అని, గారు అనడంలో తప్పు లేదు, కానీ అదే మర్యాద మోదీ గారికి ఇంకేమన్నారు? లక్ష్మణ్ గరీబ్ గాడా? ఇదా మీరిచ్చే మర్యాద? అదే ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ గారిని బఫూన్ అని తిట్టారు. రేపు ఎన్నికలు అయిపోయినాక ఆ మహాగఠబంధన్ కూటమిలో కలవరని గ్యారంటీ ఉందా? కర్ణాటకలో కూడా కాంగ్రెస్, జేడీఎస్ ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్న వాళ్లే, కానీ బీజేపీకి పట్టం కట్టద్దని కలిసిపోయారు. రేపు ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ కలవరని అనుకుంటున్నారా? కాంగ్రెస్ బీజేపీని అధికారం నుండి దూరంగా ఉంచడానికి దేనికైనా దిగజారుతుంది.
కర్ణాటకనే అందుకు ఉదాహరణ. ఇది కొందరి సందేహం. మీరే సీఎం క్యాండిడేట్ అని చెప్పిన నెక్స్ట్ సీఎం ని చేసేది కేటీఆర్ గారినే అని. మీరు కూడా నా ఈ వారసత్వ రాజకీయాలు ఇంకా సామాన్య మానవులకి సీఎం అయ్యే హక్కు అధికారం లేవా? ఇంకా ఎన్ని రోజులు సీఎం కొడుకే సీఎం అవ్వాలి? ఇప్పటికైనా అందరం తెలుసుకోవాలి, దొంగలందరూ ఈ దేశధనాన్ని తినడానికి ఎంతకైనా దిగజారుతారు. కర్ణాటక పరిస్థితిని చూసి అయినా మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనమందరం ఇప్పటికైనా ఒక కులం, ఒక పార్టీ అని కాకుండా తెలంగాణ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలి. భారత్ మాతాకి జై. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.